హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ డాక్ సేవకులు వారు సివిలియన్ ఎంప్లాయీస్ కాకపోయినా పోస్టల్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే వీరికి 3 సంవత్సరాల తర్వాత ఎంటీఎస్గా ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు సర్వీస్ చేసినట్లయితే పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్గా, అలాగే 8 ఇయర్స్ సర్వీస్ చేసినట్లయితే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్గా కూడా ఎగ్జామ్ రాసి వారు ప్రమోషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి దాన్ని LDCE అంటారు ఫ్రెండ్స్, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని. సో దాని ద్వారా వీరు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాసి ప్రమోషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇదివరకే మన పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ రాసేటప్పుడు లోకల్ లాంగ్వేజ్ అని ఒక పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లోకల్ లాంగ్వేజ్ పేపర్ని రద్దు చేస్తూ ఈ ఆర్డర్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి అనేటువంటిది అప్పట్లో ఉన్నటువంటి రూలింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటారు కాబట్టి సెంట్రలైజ్డ్ అయిపోయింది, ఆన్లైన్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, వారు హిందీ 10th క్లాస్లో చదువుంటే సరిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్లో PASA ఎగ్జామినేషన్కి లోకల్ లాంగ్వేజ్ పేపర్ని రద్దు చేశారు ఫ్రెండ్స్. అదే కారణంలో ఇప్పుడు మరొకసారి రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై డిపార్ట్మెంటల్ పోస్ట్ ఫర్ అపాయింట్మెంట్ టు ది క్యాడర్ ఆఫ్ MTS మల్టీ టాస్కింగ్ స్టాక్ సంబంధించి ఈ యొక్క ఆర్డర్ అనేటువంటిది విడుదల చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో ఏమి చెప్తున్నారంటే, సో ఇకపై MTS ఎగ్జామ్కి కూడా ఈ లోకల్ లాంగ్వేజ్ అనే పేపర్ని తీసేస్తున్నాం. సో ఇకపై LDCE GDS to MTS ఎగ్జామినేషన్లో పేపర్ 3 అనేటువంటిది ఉండదు. సో పేపర్ 3లో లోకల్ లాంగ్వేజ్ యొక్క ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఎస్ఏ రైటింగ్ కావచ్చు, కన్వర్షన్ కావచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రద్దు చేశారు ఫ్రెండ్స్. సో పేపర్ 3 అనేటువంటిది ఇకపై ఉండదు ఫ్రెండ్స్. అయితే ఈ GDSలు పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్గా ఎగ్జామ్ రాయదలుచుకుంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి పేపర్ని రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కేవలం ఈ లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది PASA ఎగ్జామినేషన్ తీసేశారు, అలాగే ఇప్పుడు ఈ MTS ఎగ్జామ్కి తీసేశారు ఫ్రెండ్స్. కానీ పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి తీయలేదు ఫ్రెండ్స్, దానికి అలాగే కంటిన్యూ అవుతుంది. సో వారు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మార్పులన్నీ కూడా ఈ LDCE 2024 నుంచే అమలులోకి వస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి రాబోయే ఈ LDCE MTS లేదా పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో ఈ MTSకి మాత్రమే రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ పేపర్ 3 అనేటువంటిది ఎగ్జామ్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా GDS to MTS, GDS to పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి జరుగుతాయి కాబట్టి సో సాధారణంగా GDSలు పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్కి ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే MTS రాస్తుంటారు, పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ రాస్తుంటారు ఫ్రెండ్స్. అయితే వారు MTSకి మాత్రమే రాసినప్పుడు ఈ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా MTS పోస్ట్కి, పోస్ట్మ్యాన్ మెయిల్ గార్డ్ పోస్టులకి అన్నిటికీ కన్నా రాసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా వారు పేపర్ 3 అనేటువంటిది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మార్పు అంతా కూడా ఈ LDCE 2024 నుంచి అమలులోకి రాబోతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.